హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సత్య మూవీ చూడడం జరిగిందన్న. సినిమా అయితే చాలా సరదాగా ఫుల్ యూత్ఫుల్ ఎంటర్ అంటే ఇందులో పిల్లలు వెళ్ళొచ్చు, పెద్దలు కూడా వెళ్ళొచ్చు అని మంచి ఫ్యామిలీస్ చూడగలిగిన సినిమా ఇది. పిల్లలతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఆ స్కూల్ డేస్ లో లవ్ కానీ, గవర్నమెంట్ స్కూల్లో స్ట్రగుల్స్ కానీ, అక్కడ చదువు రాకపోతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ ర్యాగింగ్, అక్కడ స్ట్రగులింగ్ కానీ, అక్కడ అమ్మాయి పరిచయం ఇవన్నీ కూడా చాలా సరదాగా అనిపించింది. ఒక యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా సత్య మూవీ అన్న. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ కూడా మెలోడీ బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ చిన్న అంటే మాకేమనిపించింది అంటే మా స్కూల్ డేస్ లో మా లవ్ స్టోరీ చూసుకున్నట్టు అయితే అనిపించింది నాకు. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, చాలా బాగుంది నాకైతే. ఆ ఎమోషన్ సీన్స్ కూడా మనం ఫీల్ అయిపోతాం, అరే ఇలా జరగకూడదు అలా జరగకూడదు అంత రియాలిటీగా అనిపించింది. సో ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు పిల్లలతో చూడగలిగిన సినిమా సత్య మూవీ అన్న. ఈ వారం అంటే మిగతా సినిమాలు పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నవాళ్ళకి ఎవరికి ఏ సినిమాలైనా ఉన్నాయి, బట్ ఒక ఫ్యామిలీ పిల్లల్ని తీసుకుని హ్యాపీగా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, యూత్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు చూసే సినిమా అయితే మాత్రం సత్య అన్న. బ్లాక్ బస్టర్ మూవీ, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. కామెడీ కావచ్చు, ఆ లవ్ స్టోరీ మంచి ఫీల్ గుడ్ మూవీ అండ్ సత్య మూవీ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సత్య మూవీ చూసిన అన్న, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా తీసినట్టు ఉందన్న. అంటే స్కూల్ పిల్లలకు స్కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తారు కదా, ఆ టైంలో స్కూల్ మెమొరీస్ ని మనందరికీ ఇంకోసారి తీపి గుర్తులకు మనకు గుర్తు చేసినట్టు అనిపించింది అన్న సినిమా మాత్రం. ప్రార్థన గారు, మీ పర్ఫార్మెన్స్ ఏంటండి, మీ అందం ఏంటండి, అసలు మామూలు అమ్మాయి కాదన్నా, చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. అండ్ ఒక స్కూల్ మిడిల్ క్లాస్ అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదివి తర్వాత ఎక్కడో మంచి కాలేజ్లో చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే తనకు ఎదురయ్యే ఆటంకాలను, దాని గురించి మిడిల్ క్లాస్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేరు. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంది, చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి సమ్మర్ లో మంచి లస్సీ తీసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. ఇప్పుడే చూసాను సత్య మూవీ, నిజంగా అసలు నా స్కూల్ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి అన్న. ప్రతి ఒక్క చిన్నపిల్లోడు ఇంటర్మీడియట్, డిగ్రీ, కాలేజ్ చదివే వాళ్ళందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఏం సినిమా అన్న, అసలు మన టీచర్స్ తో చేసిన అల్లరి కానీ, ఫ్రెండ్స్ తో చేసిన అల్లరి కానీ, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, నిజంగా చాలా అంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్, చాలా ట్రూ లవ్ స్టోరీ అనమాట. హీరోయిన్ హీరో మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్ ప్రైవేట్ స్కూల్లో జరిగిన సిచ్యువేషన్స్ అయితే చాలా చాలా ఎమోషన్గా ఫీల్ అవుతారు అనమాట. తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఆ స్టూడెంట్ పేరెంట్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. మన పేరెంట్స్ అయితే గుర్తొస్తారనమాట, అంత నీట్గా ఉంది. సో చైల్డ్హుడ్ మెమరీస్ చాలా చాలా అందరికీ గుర్తొస్తాయి అనమాట. దాంతోపాటు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, సో ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా చాలా బాగుంది అనమాట. సత్య మూవీ ఈ వారంలో వచ్చిన మంచి మంచి సినిమా అనమాట. కాలేజీ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఒక పెద్ద హిట్ చేయాల్సిన మూవీ అనమాట. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి సత్య మూవీ. ఆయన ఇప్పుడు సత్య మూవీ చూసాను. సినిమా చూసినని చెప్పి నాకైతే ఒక ఎమోషన్ అయినా అన్న. ఎందుకన్నా ఎమోషన్ అయిందంటే, మన 10th క్లాస్లో మన ఇంటర్మీడియట్లో మనం లవ్ చేస్తాం ఒక అమ్మాయిని. అలాంటి ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ అని చెప్తా. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి లవ్ స్టోరీ అయినా, దాంతోపాటు ఒక చాలా అంటే ఎమోషన్ అయింది సినిమాలో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు జీవించేసారని చెప్తా. ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా అనిపించింది నాకు. అన్న, మనం 10th లో అమ్మాయిని లవ్ చేసి ఆ తర్వాత మనం స్కూల్ మారిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మనం ఎలా చూస్తారు, మనం లో క్లాస్, మీరు లో క్లాస్ అంటున్నారు కదా, ఆ ఇబ్బందులను ఎదుర్కొని మనోడు మళ్ళీ తిరిగి వచ్చి సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కరు చూడాలి. దీన్ని మామూలుగా అయితే లవ్ స్టోరీ అయితే మన లవర్స్ చూడాలని కోరుకుంటాను, అయితే థియేటర్గా చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. భయ్య, ఇప్పుడే సత్య మూవీ చూసి వస్తున్నా. నిజంగా నాకైతే నేను 10th క్లాస్లో ఉన్న రోజుల్లోకి వెళ్ళిపోయాను నేను. నిజంగా అసలు ఆ రోజుల్లో లవ్ అవి ఇవి చాలా అంటే చాలా బాగా చూపించారు. యాక్చువల్గా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఆ స్కూల్లో కంటే బాగా చదవాలని ప్రైవేట్ స్కూల్కి వెళ్తే, ఆ కుర్రోడు ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి ఎలా వెళ్ళిన తర్వాత అక్కడ పడే స్ట్రగుల్స్ అవి ఇవి చాలా అంటే చాలా ఎమోషనల్గా చూపించారు. చాలా బాగుంది. తర్వాత లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. క్లాసులు, స్కూల్లో అట్మాస్ఫియర్ అయితే నిజంగా నాకైతే ఒకప్పుడు చిన్నప్పటి రోజులకి వెళ్ళిపోయాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్, కాలేజ్ వాళ్ళు కూడా ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ ఇవి, ఖచ్చితంగా అందరూ వెళ్ళి సత్య మూవీ చూడండి. మీరు కూడా ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోతారు. ఆ రేంజ్లో ఉంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా హీరోది, కానీ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లా అనిపించాడు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్ హిట్ అంతే సినిమా. సూపర్ అల్ట్. నా సత్య మూవీ చూస్తుంటే నిజంగా చెప్తున్నానా, మేము చదువుకున్న 10th క్లాస్ గుర్తొస్తుందన్న. ఎందుకంటే ఆ మూవీ తీసిన డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. స్కూల్ మూవీలో స్కూల్లో మొత్తం కథ అంతా నడుస్తాను. స్టోరీ ఒక 10th క్లాస్ అనేది మొత్తం స్టోరీ మొత్తం మనం ఒక ప్రేమిస్తే సినిమా, ఒక 10th క్లాస్ మూవీ ఎలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో స్టోరీ ప్రకారంగా ఈ స్టోరీ కూడా ఒక డిఫరెంట్గా అట్లా లవ్ స్టోరీ పెట్టిండు, కొద్దిగా ఫ్యామిలీ స్టోరీ పెట్టిండు. ఇంకోటి ఏంటంటే అంటే ఆ ఏజ్లో కూడా అంత కష్టపడి చదివిపిస్తారు పేరెంట్స్. అంటే
వెళ్ళాక కూడా ఇబ్బంది పడతారు అట్లా కూడా చూపించారు. 3 రకాలు చూపించిండు. ఒక డిఫరెంట్గా ఉంది. అంటే ఈ సినిమా సత్య అని టైటిల్ పెట్టింది కానీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మాత్రం మంచి పేరు వస్తుంది. తమిళ డైరెక్టర్ అయినా కూడా మంచిగా తీసిండు. కొత్త హీరోలు అయినా కూడా కొత్త హీరో అయినా కూడా హీరోయిన్ కొత్త అయినా కూడా మంచిగా తీసింది. చాలా బాగుంది. సత్య సూపర్.